నమస్తేనండి. 100 రోజుల చంద్రబాబు పరిపాలన గురించి ఈవెన్ కామన్ మ్యాన్ కూడా చెప్తాడు సార్. ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. మనకు పెన్షన్ ఇచ్చాడు ఫస్ట్ మన వాళ్ళందరికీ. అప్పుడు ₹1000 పెంచడానికి జగన్ ఒక 5 సంవత్సరాలు తీసుకున్నాడు. కానీ చంద్రబాబు గారు ఒక్క వీక్లోనే ₹1000 పెంచేసి అరియస్తో పాటు చెల్లించినాడు సార్. గత ప్రభుత్వం ఒక టీచర్ పోస్ట్ ఇవ్వాలి 5 ఏళ్ళలో, ఒక్కసారిగా 16-17 పోస్టులు అనౌన్స్ చేసినాడు చంద్రబాబు. తర్వాత రాజధానికి వాళ్ళు తెచ్చింది ఏం లే, ఈయన 15,000 కోట్లు మన పోలవరం తెచ్చారు, 12,500 కోట్లు రాజధానికి తెచ్చి ఇంత ఫండ్స్ తీసుకొచ్చాడు. వాళ్ళంతా బిచ్చమెత్తుకొని బతకడానికి సరిపోయింది ఆ ప్రభుత్వం. ఇంకా ఎన్నో కంపెనీలు ఇప్పుడు ఒక్కసారు గెలిచినాడు అనగానే 70,000 కోట్లతో ఇన్వెస్ట్మెంట్తో వచ్చింది బీపీసీఎల్ మచిలీపట్నం దగ్గర. 70,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ప్రాసెస్ నడుస్తూ ఉంది. తర్వాత గోద్రేజ్, తర్వాత మన యూట్యూబ్, చాలా కంపెనీలు అన్నీ కూడా సారు తీసుకొని వస్తున్నారు. వాటి ద్వారా యూత్కి మంచి ఉద్యోగాలు కలుస్తున్నాయి. ఇంకా పోతే అప్పులన్నీ చెల్లించాడు. ఆరోగ్యశ్రీ అప్పు, రైతులకు బకాయిలు, తర్వాత నీరు మీరు ప్రోగ్రాము, ఇలాంటి అన్ని ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి అప్పులన్నీ చంద్రబాబు గారు తీర్చారు 100 డేస్లో. అది ప్రతి ఒక్కరికి గమనించాలి. తీర్చేది కాకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి వర్గానికి, ఇప్పుడు మహిళలకు సిలిండర్స్ ఏంటి, ఇలాంటివి చాలా ఇచ్చేసినాడు సార్. ఇంకా మనకు యూత్కి కూడాను చాలా స్కీమ్స్ తీసుకొస్తున్నాడు, లోన్స్ విషయంలో కానీ ఇలాంటి విషయాలు చాలా ఇచ్చేసి సార్ ముందుకు వస్తున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే వీళ్ళకు చేనేత కార్మికులకు జీఎస్టీ తీసేసినాడు. మత్స్య కార్మికులకు 217 రద్దు చేసేసినాడు. రద్దు చేస్తానని చేసేసినారు. యువగళంలో నేను బంగారుపాళ్యంలో ఇది పెడతాము, దాని డయాలసిస్ సెంటర్ అంటే ఓపెన్ చేసేసినారు. అది చెప్పింది చేసే మహాన్ భావుడు చంద్రబాబు సార్. అప్పులు తీరుస్తూ, వరదలను కంట్రోల్ చేస్తూ ముందుకు తీసుకొస్తాడు ప్రభుత్వాన్ని. అందుకే చెప్పాను నేను, చంద్రబాబు గారి అస్త్రము అభయాస్త్రం, అక్షయ పాత్ర ఆయన చెయ్యి ఏదైనా పుట్టుకొని వస్తుంది సార్. ఇంకోటి ఇంతకుముందు ప్రభుత్వం అప్పుల అస్త్రం, అది అప్పులు చేసే ప్రభుత్వం. అలాగా ఇంకోటి ఏమంటే డాక్రా మహిళలకు ఎన్ని కవర్ చేసినాడు సార్. రైతులు అందరినీ కవర్ చేస్తారు. ఈవెన్ బ్రాహ్మిన్స్ పూజారులు కానీ, తర్వాత నాయి బ్రాహ్మిన్స్ కానీ, తర్వాత మౌలీలకు కానీ వీళ్ళకి ఇచ్చే జీతాలు కూడా ఇమీడియట్గా పెంచేసినాడు సార్. చెప్పిన ప్రకారం ఉన్న జీతాలు పెంచేసాడు. ఈ 100 రోజుల్లోనే ఇన్ని అచీవ్మెంట్స్ చేశాడు. అలాంటి మహాన్ భావుడు చంద్రబాబు సార్. చంద్రబాబు ఎక్కడుంటే అక్కడ ఉద్యోగాలు పుడతాయి, ఎక్కడుంటే అక్కడ కంపెనీలు పుడతాయి, ఎక్కడుంటే అక్కడ రోడ్లు కేటాయించారు సార్. రోడ్లు వరస్ట్గా ఉంటే రోడ్లు కూడా కొన్ని 100 కోట్లు ఇచ్చేస్తారు. ఇప్పుడు కొన్ని 100 కోట్లు ఇచ్చేస్తారు. మీరంతా చూశారు కదా మళ్ళీ ఫ్లడ్స్ ఎట్లా కంట్రోల్ చేశారని. ఫ్లడ్స్ ఇది కాదు సార్. ఇప్పుడు మీరు ఒక్కసారి భద్రాచలం వెళ్ళండి, కరకట్ట కట్టించాడు 96లో, 40 ఏళ్ళ కింద కట్టించాడు ఆయన. ఇప్పటికి మన లాస్ట్ ఇయర్ 52 ఫీట్లు వస్తే కూడా ఏమీ కాలేదు భద్రాచలంలో. వాళ్ళు ఏమంటారు, మాకు చీఫ్ మినిస్టర్ ఎవరంటే మన చంద్రబాబే అంటారు వాళ్ళు. అలాంటి ముందు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందు ఇప్పుడు కూడా చూడండి, ఇంకా బుడమేరు పరిస్థితి ఎత్తాల్సిన పనిలే, శాశ్వతంగా కంట్రోల్ చేస్తాడు ఆయన. ఇంకెప్పుడు ఎవడే కానీ వరదల గురించి ఇలాంటి పరిస్థితి గురించి ఇప్పుడు మనం ఉర్మినగర్ అంతా చూసాము, ఇంకా రాజారాం నగర్ ఇవన్నీ చూస్తే ఇప్పుడు కూడా పరిస్థితి అట్లే ఉన్నాయి. కొద్దిగా వాటర్ అన్నీ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేసి ప్రజల్ని ఆయన యుద్ధం తిరుగుతాడు సార్. ఆయన యుద్ధ వీరుడు. ఎవరు నువ్వు పోయి చేసిరాపో రమణ, నువ్వు చేసిరాపో గోపాలకృష్ణ, నువ్వు పోసిరాపో కృష్ణమోహన్ అండి. ఆయన నడుస్తూ ఉంటే నీళ్ళలోన మంత్రులంతా వస్తారు, నాయకులు వస్తారు, ఐఏఎస్ వాళ్ళు వస్తారు, ఐపీఎస్లు వస్తారు. అలా మహానుభావుడు సార్. అలా ఎన్నో చేశాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందరికీ టచ్ అయినాయి, గమనించాల్సిన పనిలా ప్రతి ఒక్కరికి హార్ట్ టచింగ్ స్కీమ్స్ ఇచ్చాడు. అన్నీ ఆయన చేస్తాడు, మనకు ఎంతో ముందుకు నడిపిస్తాడని అందరూ ఆశతో ఉన్నారు సార్. ఇక్కడ కూడా ఉర్మిళ నగర్ కాలనీ కూడా పాపం వాళ్ళు కొత్త కాలనీ కావాలంటున్నారు. అది కూడా సార్ చెప్పారంట. సార్ అదే మొన్న ఆ వరదల్లో నేను వచ్చింటే చంద్రబాబు గారు మా ఇంటికి వచ్చారు సార్. చంద్రబాబు గారు అక్కడికి వచ్చారు సార్, మేము రావద్దన్నాం సార్, అయినా అడుగుపెట్టి వచ్చేస్తారని చెప్తా ఉంటే నాకు ఒకటి షాక్ అయింది సార్. పెద్ద ఆయన 14 ఏళ్ళ చీఫ్ మినిస్టరు, ఇప్పుడు ఆ చీఫ్ మినిస్టర్ ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. అలాంటి మహానుభావుడు కూడా వరదల్లో తిరుగుతూ ఉంటే చాలా హృదయం ఇదైపోయింది సార్. నాకే కాదు, ప్రపంచము తెలిసిపోయింది. మీరు చూసారు కదా ఐటీ ఉద్యమం ఎట్లా నడిచిందని. ఆయన ఒకరోజు అరెస్ట్ చేస్తే ఐటీ ప్రపంచము, అమెరికాలో ఎవరైనా ఇప్పుడు మన ప్రధానమంత్రికి ఏమన్నా అయితే కూడా అమెరికాలో స్ట్రైక్ చేయరు సార్. కానీ చంద్రబాబు గారు అరెస్ట్ అయిందంటే అమెరికాలో ధర్నా చేసినారు, అమెరికాలో ర్యాలీలు చేసినారు. ద గ్రేట్ కంట్రీలో. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ చంద్రబాబు సార్. అందువల్లనే మా వాళ్ళందరూ కూడా చంద్రబాబుతోనే ఉండాలని నేను చెప్తుంటాను.
చంద్రబాబు యొక్క ఘనత ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ.